రషీద్ని నడి రోడ్డు పైన నరికి 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 చంపిన దుర్ఘటన ఎవరూ మర్చిపోకముందే అటువంటివి పునరావృతం అవుతున్నాయి. చాలా బాధగా అనిపిస్తుందండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇంత దారుణంగా వీళ్ళు కక్ష తీర్చుకుంటారని ఆలోచిస్తుంటేనే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. నాకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదండి. ఎవరినైనా కానీ పోలీసులకు కొట్టే ఆ హక్కు వాళ్ళకుందా? ఒకసారి పోలీసులు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆత్మరక్షణ కోసమో లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ చేయి దాటిపోతుందంటేనో వాళ్ళు కట్టడి చేసే ఆ సందర్భంగా వాళ్ళు చేయి చేసుకున్నా, వాళ్ళు ఫైర్ చేసినా, లేకపోతే వాళ్ళు ఇంకోటి చేసినా కానీ దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. కానీ ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఏకైక రీజన్తో పోలీసులు ఇలా చిత్రహింసలు పెట్టి కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? పోలీస్ జులుం నశించాలి. ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చెప్తున్నారు, పోలీస్ జులుం నశించాలి. ఒక్కరిద్దరు ఇటువంటి పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ ఫుటేజ్ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంతగా క్షీణించిందా అని చెప్పేసి ఒక వ్యక్తిని లోపల పెట్టి వాళ్ళు గడియ వేస్తే ఆ గ్రామస్తులంతా, ఇప్పుడు ఆ సదరు హరికృష్ణ అనే వ్యక్తి చెడ్డవాడైతే వాళ్ళ గ్రామస్తులంతా వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఊరు మొత్తం కదిలొచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎల్లయ్య కుమారుడు హరికృష్ణపై దాచేపల్లి పోలీసులు చేసిన దుర్మార్గం అసలు ఆ వీడియోలు చూస్తుంటేనే బాధ అనిపిస్తుందండి. ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారో వినండి. ముందుగా ఎల్లయ్య గారు ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి. 4ంటికి వచ్చాను సార్. 4ంటికి వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరం చేసుకొస్తాను సార్. ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయన తీసుకొని వచ్చినాం సార్. మన్నాయన తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ దగ్గరికి వచ్చినాం. ఓరు లేరు, కానిస్టేబుల్ ఉన్నాడు. లోన్ కూర్చోబెట్టింది పిల్లగాన్ని. మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తానని మన్నా ఇంటికి వెళ్ళాడు. నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నా సార్. ఈ లోపల సీఏ గారు మన్నాయి బాబు నేను భరణ వచ్చింది సార్. రావటం అని పట్టుకురండి అన్నాడు సార్. పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసులో అవతల కూర్చోబెట్టాడు సార్. కూర్చోబెట్టాకే పిల్లగాన్ని లోనికి తీసుకెళ్ళాడు. నానా ఖాళీ దాని కింద పడి క్యాటేసాడు. నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా. వర్తానికి వెళ్ళలేదు సార్ అని సీఏ గారు 2 చేతులు ఎత్తి దండం పెట్టా సార్. దండం పెట్టినా వదిలిపెట్టలేదు సార్. నన్ను ఒక ఇద్దరు పట్టుకోవటం, నా కొడుకుని పట్టుకున్నాను సార్. నా ముందే పడుతున్నా సార్. దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్. సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చుర్రు, ఒక ఇద్దరు పట్టడం, కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవడం, పట్టడం. నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు. అదే నుంచి జరిగింది సార్. తెల్లారితో 4ంటికి పోలీసులు మఫ్టీలో వచ్చేసి ఏదో పెద్ద నేరం చేసినట్లు, ఎవరూ చేయని ఘోరం చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు పోలీసు వాళ్ళు చేస్తున్న పని ఇదండి. తప్పు చేశారా లేకపోతే ఆ వ్యక్తి రైట్ చేశాడా అన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. ఒకవేళ పోలీసులకు అనుమానం ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. అది చేయొచ్చు. ఇప్పుడు మేము శాంతి భద్రతల్ని మేము పరిరక్షించాలి అని చెప్తే నువ్వు తీసుకెళ్లి అరెస్ట్ చేసి అక్కడ తప్ప రైటా అన్నది కనీసం కోర్టులైనా నిర్ణయించేదానికి వాళ్ళు అవకాశం ఇవ్వాలి కదా పోలీసులు. లేదు మేము చిత్రహింసలకు గురి చేస్తాము, మేము ఇష్టారీతిన వాళ్ళను కొడతాము అంటే ఎటుపోతుందండి సమాజం? పోలీస్ జులుం నశించాలి. ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి అక్కడ అధికారంలో ఉన్న మాటలు విని కొందరు పోలీసులు ఆ రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి ఇటువంటివి చేయడం రాష్ట్రానికి మంచిది కాదు, పోలీస్ వ్యవస్థకు కూడా మంచిది కాదు. తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒక రాష్ట్ర పౌరుడిగా నేను ఇటువంటి విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతమంది నన్ను కొడతారండి? ఎంతమందిని జైల్లోకి తీసుకెళ్లి కొట్టి ఇట్లా చిత్రహింసలకు గురి చేస్తారు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదైనా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుని లేకపోతే ఊర్లో గొడవలు చేసుకుంటే పోలీసులు వెళ్ళి ఇంటర్ఫీర్ కావాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మేము ఎక్కడ కూడా కాదనం, మేము గౌరవిస్తాం. కానీ ఇలానా? అసలు వాళ్ళ హరికృష్ణ భార్య ఆ అమ్మాయి మాట్లాడుతుందో ఒకసారి వినండి. కడుపు తరుక్కుపోతుంది ఆ అమ్మాయి చెప్పే మాటలు వింటే. కుటుంబ సభ్యులకు ఇంతటి బాధను మిగిల్చాలన్న పోలీసులు. ఒకసారి వినండి హరికృష్ణ భార్య ఏం మాట్లాడుతుందో. నా పేరు భార్గవి, హరికృష్ణ వాళ్ళ భార్యని. పొద్దున్నే 4 గంటలకు వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ వారెంట్ లేకుండా, పోలీసు వెహికల్ లేకుండా
కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకెళ్లి పొద్దుగంటల 6 గంటలకు తీసుకెళ్లిపోయి మధ్యాహ్నం 11, 2, 3 అయినా సరే చూపించలేదు నా భర్త. నాకు ఏమైందో కూడా తెలియదు. స్పృహ తప్పి పడిపోయాడు. నాకు 3 చిన్నపిల్లలు, నాకు తల్లిదండ్రులు కూడా లేరు. ఏదైనా అయితే నా భర్త నేనే. నా భర్తకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము. ఆయన ఉన్నదే ఒక్క కొడుకు. ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు. ఆయనకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము. అందరూ నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను. నేను ఎంతమంది అభాగ్యులు ఇట్లా బాధపడాలండి? రాష్ట్ర ప్రజల్లో నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేస్తారండి, రాజకీయాలు ఉంటారు. నేను తెలుగుదేశం వాళ్ళని కూడా ఎవరు ఇలా కొట్టకూడదని నేను చెప్తున్నాను. జనసేన వాళ్ళని కూడా ఎవరు ఇట్లా కొట్టకూడదు, ఇలా చేయకూడదు. తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి. శిక్ష అనేది కోర్టులో ప్రవేశపెడితే జడ్జెస్ ఖరారు చేస్తారు ఏ శిక్ష పడాలన్నది. పోలీసులు మేము చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇంకా కొడతాము. 2 కానిస్టేబుల్ అంట ఒక కాలు మీద ఒకరు ఇంకొక కాలు మీద ఒకరు కూర్చుంటే పాదాలకేసి కొడుతున్నారంట. అతని కాళ్ళు విరిగిపోయేలాగా కొట్టారంట. మానవత్వం చూపించండి సార్. పోలీసు వాళ్ళని అడుగుతున్నాను. మీకు పిల్లలు ఉంటారు, మీకు కుటుంబ సభ్యులు ఉంటారు. కొంచెం మానవత్వం చూపించండి సార్. మీరు పవర్లో ఉన్నారులేండి సార్, మీకు అధికారం ఉంది సార్, మీకు ఆ పొజిషన్ ఉంది సార్. కానీ మానవత్వము, మర్యాద అన్నది కూడా ఉండాలి కదా సార్. ఎందుకు సార్ ఇది? చట్టాలని చేతిలోకి తీసుకొని పవర్ ఉంది కదా అని చెప్పి మిస్యూజ్ చేసుకుంటా. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని కొడతారా? వాళ్ళు సామాన్యులు కాబట్టి వాళ్ళని కొడతారా? ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కొడతారా? ఒక మంత్రి స్థాయి వ్యక్తిని కొడతారా? ఒక బాగా డబ్బున్నోని కొడతారా? కొట్టరు. ఈ పవరు, ఈ అధికారము, ఈ అధికార మదం అంతా పేదవాడిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఇట్లా కొడతారా పోలీసులు కానీ లేకపోతే కానిస్టేబుల్ కానీ? ఒక మంత్రి స్థాయి వ్యక్తిని కొడతారా? ఒక మంత్రి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇట్లా తెల్లారి తీసుకెళ్లి కొడతారా? పేదవాడు కాబట్టి అప్పనంగా దొరికాడు వాళ్ళకి. తీసుకెళ్లి పట్టపగలు డోర్లేసి కొడుతున్నారంటండి. వాళ్ళ నాన్న వేడుకుంటున్నారంట, కొట్టొద్దు, మీకు దండం పెడతాను సార్, కొట్టొద్దు సార్ అంటే కూడా వాళ్ళ నాన్నను పక్కకు లాగేసి మరి అతన్ని అంతగా చితకబాదారంట. ఛీ, మనసు విరిగిపోతుందండి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఒక సమాజంగా ఏం సాధించినట్టు? మనం సమాజంగా ఓడిపోయినట్టు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు. పోలీసు వ్యవస్థ కొందరి వల్ల సిగ్గుతో తలదించుకుంటుంది ఈరోజు. ఎంతోమంది కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, శాంతి భద్రతను కాపాడే వాళ్ళు ఉన్నారు, ఆనెస్ట్గా డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చేలాగా ఒకరిద్దరు బిహేవ్ చేస్తున్నారు. ఆ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని మేము బలంగా కోరుకుంటున్నాము. ఇంకొకసారి అతను విధుల్లోకి రాకూడదు. అతని సస్పెన్షన్ మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటుంది.